सर हमने फोन पकड़ रहे కొంచెం సార్ కొంచెం ఓకే సార్ ప్రతి ఒక్క కార్యక్రమంలో సేవా కార్యక్రమాలు ఇరువురు చేసే విధంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఈరోజు శిబిరం పీస్ కాలేజ్ మరియు మిగతా కాలేజెస్ వాళ్ళు వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సేవా పక్వాడా అనే ఒక కార్యక్రమం భాగంగా 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాల భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చి చాలామంది ఫస్ట్ టైం డోనర్స్ కూడా ఉన్నారు. చాలా ఆనందకరమైన విషయం. ఇది స్టార్టింగ్ ఆఫ్ బిగ్ థింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ టైం డోనర్స్ అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ టైం అవి ఇనిషియేటివ్ తీసుకుని రావడం కాబట్టి కొంతమంది కొన్ని ఇంప్లికేషన్స్ ఉంటాయి, కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. రక్తం ఇస్తే వీక్ అయిపోతాము, తర్వాత అది బాడీలో చేంజెస్ ఉంటాయి. ఈరోజు వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు రక్తదానం ద్వారా మీ బాడీ రిజ్యూనేట్ అవ్వడం కాకుండా, అంటే శక్తి పుంజుకోవడం కాకుండా మీరు మిగతా వాళ్ళకి ఒక్కొక్క రక్తదానం చేస్తే స్టడీస్ 3కి లైఫ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి స్టడీస్ చేశారు. వాళ్ళందరికీ అటువంటి అవగాహన కనిపించడం జరిగింది. అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా మరింత యాక్టివ్గా మిగతా వస్తారని చెప్పి చెప్తున్నారు. చాలా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సందర్భంగా సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి దాదాపుగా 15 రోజుల పాటు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మొట్టమొదటగా యువమోర్చా ఆధ్వర్యంలో, డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత హాస్పిటల్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అన్నదాన కార్యక్రమాలు కానీ, వాళ్ళ చికిత్స కార్యక్రమాలు కానీ, ఇలాగా ఈ 15 రోజులు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరూ తెలిసినటువంటి విషయమే. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ అట్టడుగున్న ప్రాంతాలను ఎంచుకొని ఆ యొక్క ప్రాంతాలను డెవలపింగ్ కోసం కార్యక్రమాలు నిర్వర్తించాలి. 2 సంవత్సరాలు దాదాపు రాజకీయ జీవితం నుండి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 2 సంవత్సరాలు రాజకీయం నుండి రోజుకి 24 గంటలు 20 గంటలు పనిచేసేటువంటి ఏకైక మరియు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. రోజున ప్రపంచ దేశాలందరూ కూడా దేశం యొక్క అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి, నరేంద్ర మోడీ వైపు చూస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే ఈ దేశంలో ఆయన చేసినటువంటి అభివృద్ధికి ప్రధాన కారణం. నిన్నగాక మొన్న చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనేది గత సంవత్సరంన్నర నుంచి జరుగుతుంటే ప్రపంచ దేశాల వల్ల కాకపోతే మరి రష్యా ప్రధానమంత్రి పుతిన్ భారతదేశ ప్రధానమంత్రి ఈ మా యుద్ధాన్ని ఆపడానికి ఆయనకు మధ్యవర్తిత్వం ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము ఒప్పుకుంటామనేటువంటిది దానికి వచ్చాయంటే, మరి అదేవిధంగా పాలస్తీనాలో ఉన్నటువంటి ఆ యుద్ధాన్ని కూడా ఆపాలంటే ఒక నరేంద్ర మోడీ వల్ల అవుతుందని ప్రపంచంలో ఎవరి వల్ల కాదంటే ఆయన యొక్క స్థాయి, ఆయనకు ప్రపంచంలో ఉన్నటువంటి గుర్తింపు ఏందో మనందరూ తెలుసుకోవాల్సి ఉంది. అదేవిధంగా మరి ఈ రోజున భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ అనేటువంటి కుటుంబం నుంచి వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అంటే దానికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడి పార్టీ కాదు కనుక ఒక సామాన్య వ్యక్తి కూడా గొప్ప నాయకుడు భారతీయ జనతా పార్టీ ఉంది కనుక ఈ రోజున అనేక కార్యక్రమాలు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారి సందర్భంగా
సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి దాదాపుగా 15 రోజుల పాటు అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా అనే కార్యక్రమం ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. మొట్టమొదటగా యువమోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత హాస్పిటల్స్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అన్నదాన కార్యక్రమాలు కానీ, వాళ్ళ ఫ్రూట్స్ పెంచే కార్యక్రమం కానీ, ఇలాగా ఈ 15 రోజులు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం మీ అందరూ తెలిసినటువంటి విషయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఈ అట్టడుగున్న ప్రాంతాలను ఎంచుకొని ఆ యొక్క ప్రాంతాలను డెవలపింగ్ కోసం కార్యక్రమాలు నిర్వర్తించాలని చెప్పి కోరటం జరిగింది. ఈరోజు ఇంతమంది కాలేజీ వాళ్ళు కానీ, ఇక్కడ లా కాలేజీ స్టూడెంట్స్ కానీ ఇంతమంది ముందుకొచ్చి రక్తదానం ఇవ్వటం, ఒక వ్యక్తి రక్తం ఇచ్చి అవతల రెండో వ్యక్తిని బతికించినట్టు అవుతుంది. మేము రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు మా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఇంకా ఈ కాలేజీ యాజమాన్యం అందరూ